నమ్మించటానికి అది మరో అవకాశం అనిపించింది. అందుకే గుద్దుకి మట్టి గరిచి ఆ బేకారుగాళ్లతో కూడా తన్నులు తిన్నాను. నీ యాక్టింగ్ ఇంట్లోనే అనుకుంటే వీధుల్లో ఫైటింగుల దగ్గర కూడా మొదలు పెట్టారా? నువ్వు ఇంకేం ఆలోచించగలడు. అమ్మయ్యా, దామ్మా వెళ్దాం. నేను రాను. మళ్ళీ ఏమైందమ్మా? స్వర్గీయ శ్రీ 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 ఆనంద భూపతి గారి కోడలు, ఈ సంస్థానానికి వారసుడి భార్య, ఈ వంశానికి వారసునివ్వబోతున్నాను. అలాంటిది ఇంత సింపుల్ గా రామాని లోపలికి తీసుకెళ్లిపోతారా? ఇంకేం కావాలమ్మా? పద్ధతులు అవేలా ఉంటాయో? అదేనండి, హారతులు. మరి తెలుసుగా, వెళ్ళు. ఎన్ని రోజులకు నా కోరిక తీరిందమ్మా. అందరం ఒక చోటకి చేరాం. ఇక ఆనందం తప్ప మన మధ్య ఏమీ ఉండదు. ఒక్క నిమిషం పిన్ని గారు. ఇన్నిసార్లు ఎవరు ఆపరమ్మా. మళ్ళీ ఏంటి? వాయిద్యాలు. ఏమయ్యా, వాయించండి. అమ్మా, ఇంకేమీ లేదుగా? ఇంకేమీ లేదుగా? ఆహా. కుడికాలు ముందు పెట్టి రామ్మా. వదినా, వదినా. రామ్మా సావిత్రి. ఏమైంది నందిని? ఏమో అత్తయ్యా, ఉన్నట్టుండి ఇలా అయిపోయింది. వదినా, వదినా, ఏమైంది? ఏం లేదు నందిని. లోపలికి వెళ్దామా? రామ్మా. అమ్మో 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 అమ్మో, అదే. బుర్ర బద్దలైపోతుంది లాయరో. నా పరిస్థితి సేమ్ అలానే ఉందండి. అరే, నేనే స్వయంగా ఇంటికి వెళ్లి రామ్మా అని బతిలాడిన రాని సావిత్రి మేడ తాళాలతో ఎంట్రీ ఇచ్చిందంటే ఏంటి? నేను ఇది ఊహించలేదండి. ఎవరూ ఊహించకుండా అలా వచ్చేసి అడిగి మరీ హారతులు ఇప్పించుకుంది అంటే ఏమన్నా ప్లాన్తో వచ్చిందంటావా? తన ఎంట్రీ షాక్లో నుంచి నేను ఇంకా కోలుకోలేదు. ఇప్పుడేమడిగినా చెప్పలేనండి. సరే, మనం కోరుకున్నట్లు వచ్చింది కదా. ఎందుకొచ్చినా వచ్చింది, అది చాలు. వచ్చిందని సంతోషించాలో ఎందుకొచ్చిందని ఆలోచించాలో ఏమి అర్థం కావట్లేదు లాయరో. అంత గందరగోళంగా ఉంది. ఏమైంది లాయరు? అట్ట కొంపలరిచిపోయేలా అరిచింది. వెళ్ళి చూద్దాం పదండి.
పద. బాబాయ్ గారు ఆ, అమ్మా 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 అమ్మా, వచ్చా వచ్చా వచ్చా. ఏమైందమ్మా, ఎందుకని అరిచావు? నాకేమైంది బాబాయ్ గారు? నువ్వు అరిచి ఏమైనా నన్ను అడుగుతావేంటమ్మా? నాకేం అర్థం కావటం లేదు. నేను ఇక్కడికి వచ్చానేంటి? ఆ? ఎలా వచ్చాను? అదేంటమ్మా, మేళతాళాలతో నువ్వే వచ్చి ఎలా వచ్చానంటావేంటమ్మా? అదే ఎలా వచ్చాను అంటున్నాను. ఆ? మీతో రాను అన్నాను కదా. మీరు బతిమాలిన కుదరదు అన్నాను కదా. ఆ, 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 అలాంటిది నేను ఎలా వచ్చాను? ఆ, ప్రశ్న నువ్వే వేసి సమాధానం నువ్వే చెప్తే నేనేం చెప్పాలమ్మా? నిజంగా నేను ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కావటం లేదు బాబాయ్ గారు. మేళతాళాలతో వచ్చావని చెప్తున్నాను కదమ్మా. అదే ఎలా వచ్చాను అంటున్నా. లాయరు, తన ప్రశ్న నాకు అర్థం కావట్లేదా, నా సమాధానం తనకు అర్థం కావట్లేదా? ఏమోనండి. సరే, నువ్వు ఒకసారి అడుగు. అంటే అమ్మా, అది ముందు మేళాలు వచ్చాయి, ఆ, తర్వాత కారు వచ్చింది, అమ్, ఆ తర్వాత నువ్వు వచ్చావమ్మా. ఆ. ఆ అదేనండి ఎలా వచ్చాను అంటున్నా. హ్మ్. ఆ, సరేనమ్మా, ఎలా వస్తే ఏముంది, నీ ఇంటికి నువ్వు వచ్చావు, రాగూడని ఇంటికి ఏం రాలేదు కదా. అంతేనంటారా? హ్మ్. అర్థమైంది. ఎలా వచ్చినా నా ఇంటికి నేను వచ్చాను, అంతేగా? అంతేనమ్మా, అంతే. అమ్మయ్యా, ఇప్పుడు మనసు కుదిరిపడింది. ఆ, ఆ, నేను ఇలా వచ్చేసి ఆ. మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు కదా బాబాయ్ గారు? ఆ, ఆ, అబ్బే అదేం లేదమ్మా, నువ్వు నీ ఇంటికి రావాలనే కదా నేను కోరుకుంది. అయితే పర్లేదు. నేనెక్కడ మీ మంచి మనసు బాధ పెట్టానో అనుకున్నాను. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె, అలాంటిదేం లేదమ్మా, హాయిగా ఉండు, హాయిగా ఉండు. బాబాయ్ గారు, మళ్ళీ ఏంటమ్మా? మాది ఘంటసాల, చిన్న విలేజ్. అక్కడి నుంచి వచ్చాను కాబట్టి మీ జమీందారీ పద్ధతులు నాకు తెలియదు కదా. కొంచెం ఆ పద్ధతులు చెప్తే అలాగే ఉంటాను. ఆ, ప్రత్యేకంగా పద్ధతులే ఉంటాయమ్మా. జమీందారులం కాబట్టి అందరి దగ్గర చనువుగా ఉండకూడదు. మ్, వీలైనంత వరకు ఏ విషయంలోనైనా మనదే పై చేయిగా ఉండాలి. ఓస్ ఇంతేనా? మ్. ఇంక నేను చూసుకుంటానులే బాబాయ్ గారు. మంచిది మంచిది. బాబాయ్ గారు, బా మళ్ళీ ఏంటమ్మా, చెప్పు. ఇప్పుడు నేను జమీందారీ గారింటి కోడల్ని అనగానే ఘంటసాల నుంచి మా బాబాయ్లు పిన్నిలు అందరూ ఫోన్లు చేస్తారు. వాళ్ళకు కూడా పద్ధతులు చెప్పాలా అమ్మా? ఆ పని లేదు, ఆస్తులు చెప్పాలి. ఏంటమ్మా, ఏమన్నా? మీరు సరిగ్గానే విన్నారు బాబాయ్ గారు. జమీందారు కుటుంబం అనగానే మన ఆస్తులు ఎంత ఏంటి అని తెలుసుకోవాలని వాళ్ళకి ఉంటుందిగా. అందుకే మన ఆస్తుల వివరాలు చెప్తే వాళ్ళు అడిగినప్పుడు నేను టకటకా చెప్పేస్తాను. ఏం బాబాయ్ గారు మాట్లాడరు? త్వరగా చెప్పండి. ఆ, అంటే అమ్మా, అది చాలా ఆస్తి కదమ్మా, మొత్తం నోటితో చెప్పడం కష్టం. పర్లేదులేండి, గుర్తున్న వరకు చెప్పండి. మిగిలింది కాగితాలు చూసి తెలుసుకుంటాను. చెప్పండి బాబాయ్ గారు. చెప్తానమ్మా, చెప్తానుగా, చెప్తాను. అలప్పిలో 750 ఎకరాల కొబ్బరి తోట ఉందమ్మా. బ్యాక్ వాటర్ లో తిరిగే 8 బెడ్రూముల బోట్లు 125 ఉన్నాయమ్మా. త్రివేంద్రం ఎయిర్పోర్ట్ దగ్గర 520 ఎకరాల కొబ్బరి తోటలు, 4 ఫామ్ హౌస్లు ఉన్నాయమ్మా. బీచ్ దగ్గర 4 రిసార్ట్స్ మనమేనమ్మా. కొచ్చిన్ లో 4 కాలేజీలు, 10 షాపింగ్ కాంప్లెక్స్లు, మన ఇల్లే కాక 350 ఎకరాల కొబ్బరి తోట, 650 ఎకరాల్లో రొయ్యల చేపల చెరువులు ఉన్నాయమ్మా. అంతేనా? ఆ, జమీందార్ ఆనంద భూపతి గారి ఆస్తి ఇంతేనా? ఇంకా ఉన్నాయమ్మా, గుర్తులేదు. అయితే ఆ పేపర్స్ అన్ని తీసి పెట్టండి, తీరిగ్గా ఉన్నప్పుడు చూద్దాం.
ఏమంటారు బాబాయ్ గారు? ఆ, బాబాయ్ గారు ఆహా, ఏమంటారు? ఆ, అలాగేనమ్మా, అలాగే చూద్దుగాని, అలాగే చూద్దుగాని. కొబ్బరి తోటలు 750 750 అమ్మా. రిసార్ట్స్ 4 అమ్మా. 4. బాబాయ్ గారు అమ్మా పేపర్లో మొత్తం పంపిస్తానమ్మా, తీరిగ్గా కూర్చొని చూద్దువు గాని, సరేనా? అలాగే పేపర్లో బాబాయ్ గారు. మొత్తం పంపిస్తానమ్మా. మ్, ఆ. అమ్మా అబ్బా. ఏమైంది రుద్రా గారు? హ, ఏమైందంటావేంటయ్యా? చూశావుగా, ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాపించింది. బాబాయ్ గారు బాబాయ్ గారు రుద్రా గారు, అమ్మాయి పిలుస్తుందండి. వినపడుతుందయ్యా, అలవాటు అయిపోయిందిగా. హ, ఈసారేం మెలికి పెడుతుందో మహాతల్లి. హ, పద. ఆ, అబ్బా. హ, చెప్పమ్మా, ఏమైంది? ఆ, మీ అత్తయ్య మామయ్య అమ్మా. అది తెలుసు బాబాయ్. ఇంకేం తెలియాలమ్మా? మా అత్తయ్య మామయ్యని చంపింది ఎవరు బాబాయ్? చెప్పు బాబాయ్, ఆ, ఆ, ఎవరు దుర్మార్గులు? అంత మంచి మనుషులను చంపిన ఆ రాక్షసులు ఎవరు? ఆ, ఆ నీచులు ఎవరు? ఆ, బావగారంటే గిట్టన వాళ్ళు ఎవరో చంపారమ్మా. ఆ గిట్టని వాళ్ళు ఎవరు బాబాయ్? ఆ, దేవుళ్ళ లాంటి మా మావయ్య గారంటే గిట్టని ఆ చెండలపు వెదవెవరు? ఆ దౌర్భాగ్యుడెవరు? ఆ నికృష్టుడెవరు? ఆ నీచుడు? అమ్మా 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 అమ్మా, వదిలే అమ్మా. ఆ నీచుడు వాడి పాపానికి వాడే పోతాడు, వదిలేయి. నాకు తెలియాలి బాబాయ్. అంటే అది కేరళ విషయం కదమ్మా, అక్కడ విషయం నీకు చెప్పిన అర్థం కాదు. పర్లేదు బాబాయ్, అర్థం కాకపోయినా అర్థం చేసుకుంటాను. జరిగిపోయిన దారుణాన్ని ఎందుకమ్మా గుర్తు చేస్తావు? ఇలాంటి విషయాలు నన్ను అడగొద్దమ్మా, నా మనసు తట్టుకోలేదమ్మా, తట్టుకోలేదు తట్టుకోలేదు తట్టుకోలేదు. బాబాయ్, ఇది శాంపిలే. ఇక నుంచి నీకు రోజు తకిటే. ఏంటి ఎక్స్ప్రెషన్ లో తేడా ఉంది? నా ఎక్స్ప్రెషనే కాదు, వింటే నీ ఎక్స్ప్రెషన్ కూడా మారుద్ది. ఏం జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోయింది. సావిత్ర జమీందార్ గారింటికి వెళ్ళిపోయింది. ఇలా జరగబోతుంది అని నేను ముందుగానే చెప్పాను, విన్నావా? ఇంకా సావిత్రిని నువ్వేమీ చేయలేవు. వదిలేసుకో, నీ ఆశలన్నీ వదిలేసుకో. ఎందుకు బాబా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? నీ ఆశ అక్కడ వేస్ట్ అయిపోతుందంటే నా ఎనర్జీ గురించి మాట్లాడతావా? కూల్ బాబా. ఇప్పుడు ఏమైంది? తోటలో రాని కోట్లోకి వెళ్ళింది, అంతేగా? అంతేగా అంటావేంటి? సావిత్రి ఇంకా నీకు దొరుకుతుందా? అంత అడవిలో జింక పిల్లని వేటాడడం లేదా? ఇది అంతే. వేటాడాలి అని డిసైడ్ అయ్యాక ఎక్కడున్నా వేటాడతాం. ఇలాగే కలలు కంటూ ఉండు, ఈలోపు ఆ సావిత్రి సత్య దగ్గరైపోతారు. నువ్వు మూసుకుపోయిన ఒక్క దారిన చూస్తున్నావు. సరిగ్గా చూస్తే చుట్టూ 100 దారులుంటాయి. ఉన్నదారిని వదిలేసి కొత్త దారులు వెతుక్కుంటూ కూర్చో. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. బాబా, సావిత్రి నా ప్రాపర్టీ.
తను మరొకరికి సొంతం అవుతుంది అంటే నేనెలా వదిలేస్తానో చెప్పు. వదిలేసావుగా. మళ్ళీ పట్టుకుంటానుగా. యాక్సిడెంట్ అయ్యాక బ్రేకులు వేయించుకుంటానన్నట్లుంది నువ్వు చెప్పడం. తనతో కూర్చొని తాగడం కాదు. ఏం మాట్లాడవే? నా గురించి బాగా తెలుసు కాబట్టి తనేం మాట్లాడ్డు. నువ్వు మాట్లాడుకో. ఇప్పుడు నీ టెన్షన్ ఏంటి? ఆ కోటలో నుంచి సావిత్రిని బయటికి రంపించడం కష్టం, అంతేగా? ఇప్పుడు నేను వేసే ప్లాన్కి సత్య సావిత్రిని ఈడ్చి బయటపడేస్తాడు. బయటకొచ్చాక ఇక దిక్కెవరు? నేనేగా. ఏంటో ప్లాన్? సావిత్రిని బయటపడేశాక నీకే అర్థమవుతుంది. కోటలోకి వెళ్ళిన రాణి మళ్ళీ మన తోటలోకే వస్తుంది. వెయిట్ అండ్ సీ. ఏంటండి అలా తాగేస్తున్నారు? మందు తాగి మరీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. మందు మాత్రమే తాగుతున్నా లాయర్. నిజానికి నాకు నెత్తురు తాగాలనుంది. ఏంటయా? ఏంటది? నాకు చెమటలు పట్టిస్తోంది. ముందు ఎలా వచ్చాను అంది, ఆస్తులు ఎక్కడా అంది, ఎంత అంది. అత్తా మమ్మల్ని ఎవరు చంపారని నా ఎదురుగా నన్నే బండబుద్ధులు తిట్టింది. చెప్పిందిగా పల్లెటూరు దానని. ఏదో అడిగింది చెప్పారు, అయిపోయిందిగా. ఏంటయ్యా అది అడిగేది? నేను చెప్పేది ఎలాగో గుంపంతా ఒక చోటికి చేరారుగా. గుళ్ళో అమ్మోరికి బలిచినట్టు గదికి ఒక్కళ్ళని బలిస్తే సరిపోతుందిగా. నువ్వు బలిస్తావు, పోలీసులు ఊరికే ఉంటారనుకున్నావా? ఏం చేస్తారు? ఏం చేస్తారయ్యా? మా అక్క బావును చంపితే ఏం చేశారు? ఇప్పుడేం చేస్తారు? చట్టాలు అప్పట్లా లేవు. అగ్నికి ఆజ్యంలా మీడియా ఒకటి తోడైంది. పరిస్థితులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. చిన్న క్లూ దొరికినా 14 ఏళ్లు జైల్లో కూర్చోవాల్సిందే. ఏమి చేయొద్దంటే ఏం చేయాలి? అమ్మో, ఈ సౌండ్ నిన్న ఏమైంది బాబాయ్ గారు అంటూ ఎగేసుకుంటూ వస్తుంది. సావిత్రి బాగా భయపెట్టినట్టుంది. అందుకే ఈ నసంతా లేకుండా వేసేద్దాము అనేది. ఇష్టంగా బిర్యానీ చేసుకొని తినబోయేటప్పుడు అందులో మట్టి వేసుకుంటానంటారేందండి? సరే, మీ ఆవేశం చల్లబడి మీకు ఆనందం కలిగించే ఒక విషయం చెప్తాను. ఈ గొడవలో పడి అసలు విషయం మర్చిపోయాను. నేనొచ్చింది ఆ పని మీద. విషయం చెప్పలేరు. కొచ్చిన్లో మీ సంస్థానానికి సంబంధించిన ఆస్తుల పక్కనే ముంబైకి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు తమ ఆఫీస్ పెట్టబోతున్నారు. మొత్తం 250 ఎకరాలు కావాలి. మన పక్కన 150 ఎకరాలు దొరికాయి. ఇంకా మీ దగ్గర 100 ఎకరాలు కావాలి. ఈ 100 లేకపోతే ఆ 150 వేస్ట్. సో చాలా పెద్ద డీల్, 500 కోట్లు. ఇలాంటి విషయం ఇప్పుడా చెప్పేది? ముందే చెప్పినా చేయగలిగేది ఏమి ఉండదు కదా. ఇప్పటికీ ఆ అవకాశం అలాగే ఉంది. అందరూ ఎదురుగా ఉన్నారు. మెల్లగా అందర్నీ మంచి చేసుకొని ఆ సంతకాలు పెట్టించేస్తే 500 కోట్ల ఆస్తి మీది. అందుకే ఆవేశం తగ్గించుకొని అందర్నీ దారిలోకి తెచ్చుకోండి. హ, 500 కోట్లు వస్తాయంటే ఆ మాత్రం రిస్క్ చేయనా లాయరు? ఆ డీలు ఈ లోపు మన చేయి దాటిపోకుండా నువ్వు చూసుకో. సంతకాల సంగతి నేను చూసుకుంటా. వాళ్ళకి మనతో అవసరం కాబట్టి
ఆ డీల్ ఎక్కడికి పోదు. ముందు వాళ్ళందరినీ మంచి చేసుకోండి. మంచి చేసుకోవటం ఇంట్లో డీలు ఓకే అయ్యే వరకు ఏమైనా చేస్తా. అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను ఇక్కడికి? నా ఇంట్లో నీకేం పని? వచ్చిందానివి వచ్చినంత వరకే ఉండు. ఇంకోసారి నా విషయంలో కలగజేసుకున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు.